ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. చాలా అద్భుతంగా, గొప్పగా ఉండేది. ఇప్పుడు తల్లిదండ్రులకు కాస్త వయసు అయిందంటే ఓల్డేజ్ హోమ్ పంపించేస్తున్నారు. వాళ్ళ పిల్లలనేమో చదువుకోవడానికి హాస్టల్లో చేర్చేస్తున్నారు. వీళ్ళేమో ఆరు మొగలు చదువు ఒక దోవ పట్టి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారు అని పిల్లల విషయం ఏమాత్రం తెలిసే పరిస్థితి ఇప్పుడు లేదు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకు దగ్గరగా ప్రేమగా ఉంటేనే వాళ్ళ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అదే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో తల్లి తండ్రి బిజీగా ఉన్నా వాళ్ళ తల్లిదండ్రి అదే అవ్వాతాత ఉంటూ వాళ్ళ మనవడు మనవగాలను బాగా అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. ఏం చేస్తున్నారు అని కంట కనిపెట్టి ఉండేవాళ్ళు. తప్పటడుగు వేస్తే అప్పుడే హెచ్చరించేవాళ్ళు. సరైన దౌర పెట్టేవాళ్ళు. అలా ప్రేమానురాగాలతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమాత్రం లేదు. అందుకే ఎప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది ఎప్పుడు గొప్పది, మంచిది. కానీ ఈ కాలం చూడాలంటే కూడా ఉమ్మడి కుటుంబం ఎక్కడ కనబడుతుండేది.